మంచి సమయం ఇచ్చినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనము. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాన్ని దీవించండి. ఈ ఉదయకాలం మీరే మీ బిడ్డలందరితోనూ మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాలము సహించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. సహించటం ఈ రోజున మనుషులకి ఏది కొదువైపోయిందంటే సహనము కొదువైపోయింది. చాలామంది ఈ రోజున మనం చూస్తున్నాం, బాధలు తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా గ్రామాన్ని విడిచిపెట్టి పారిపోవడం, లేకపోతే ఇలాగ రకరకాలైన వ్యక్తులు కుటుంబాలని విడిచిపెట్టేయడం, భర్తని విడిచిపెట్టేయడం, భార్యని విడిచిపెట్టేయడం, లేదా కొట్టుకోవడం, లేదా చాలా భయంకరమైనటువంటి విధానంలోకి మనుషులు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే సహనము లేకపోవడం. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే సహించడం ద్వారా మనము చాలా ఆశీర్వాదాలు పొందుకుంటాం. సహించాలి. మనం ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఈ యొక్క ప్రాముఖ్యమైన లక్షణం, క్రైస్తవులకు ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే సహించుట. కనుక ఈ సహించుట ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా మనం చదువుకున్నాం ఈ మత్తయి సువార్త 24:13లో, అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షించబడును. ప్రియులుగా, మనము ఎంతవరకు ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు సహించాలి అంటే ఇక్కడ ప్రభువే చెప్పారు ఈ మాట. ఎంతవరకు సహించాలి చెప్పండి? అంతము వరకు. అంటే ఈ లోకములో బ్రతికినంత కాలం, మనం ఎంత కాలమైతే ఈ లోకంలో బ్రతుకుతామో బ్రతికినంత కాలము కూడా ఏం చేయాలి? సహించాలి. సహించాలి. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూసినట్లయితే లోకా భక్తుడు ఈ యొక్క పుస్తకం రాస్తూ ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాడు. 14వ అధ్యాయము 22వ వచనము. అపోస్తుల కార్యాల గ్రంథము 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. చూసారా, ఇక్కడ ఏమన్నాడు? అనేకమైన శ్రమలు. దేవుని పిల్లలకి ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఆ శ్రమల్లో, బాధల్లో మనం ఏం చేయాలంటే సహించాలి. సహించాలి. సహించకపోతే మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేం. పరలోకంలో మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో వచ్చే కఠినమైన బాధలు, కఠినమైన కష్టాలు, కఠినమైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే సహనం కలిగిన వారంగా ఉండాలి. పౌలు ఫిలిప్పీ పత్రిక రాస్తూ చెప్తాడు. చూడండి, 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. చూసారా, మన సహనం అటండి సకల జనులకు తెలియబడాలంటే అందరికీ తెలిసేలాగా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఏం చేయాలి? సహించాలి. చాలామంది మేము తట్టుకోలేకపోతున్నామండి, మేము ఉండలేకపోతున్నామండి, ఈ బాధలు మేము అనుభవించలేకపోతున్నామండి అని చాలామంది మనము చూస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. తొందరపడద్దు.
కంగారు పడవద్దు. ఎంత చక్కగా చెప్పాడు. ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి. మీకు దుఃఖం ఉండొచ్చు, మీకు ఇబ్బందులు ఉండొచ్చు, మీకు కష్టాలు ఉండొచ్చు, మీకు ఏవైనా రకరకాలైన సమస్యలతో మీరు ఉండొచ్చు. కానీ మీ సమస్యల్లో, మీ బాధల్లో, మీ కష్టాల్లో కూడా మీరు ఏం చేయాలంటే సహనము కలిగి దేవుల్లో ఆనందించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు ఈ మాటలు ఎక్కడుండి రాస్తున్నాడంటే చెరసాలలో ఉండి చెప్తున్న మాటలు ఇవి. ఆయన ఏదో ఏసీ రూముల్లో ఉండి చెప్పట్లేదు ఈ మాటలు, లేదా చక్కగా భార్య బిడ్డలతో సుఖంగా ఉండి మాటలు చెప్పట్లేదు. ఆయన్ని అప్పటికే చెరసాలలో పెట్టారు. సువార్త చెప్తున్నారని, వాక్యం ప్రకటిస్తున్నారని చెప్పి పౌల్ని చెరసాలలో పెడితే ఆ చెరసాలలో ఉండి పౌలు ఈ మాటలను చెప్తున్నాడు. ఏ మాటలు? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదని ఆనందించండి. మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనివ్వండి. అంటే దాని అర్థం ఏంటంటే మనము సహించాలి. ఏం చేయాలి చెప్పండి? సహించాలి. సహనం కలిగిన వారంగా ఉండాలి. దేవుని బిడలంగా మన జీవితాల్లో ప్రియులరా మనం రక్షించబడాలి. మన పరలోకానికి వారసులం కావాలి. దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఈ లోకములు వచ్చే అన్ని విషయాల్లో మనం ఏం కలిగి ఉండాలి? సహనము కలిగి ఉండాలి. అందుకని ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? 5వ వచనము, 5:5 సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. 10వ వచనము, నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూసారా? నీతి కొరకు మనం హింసించబడిన ఏమండి నా అక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు అక్కడ వచనంలో? మనం సాత్వికం అంటే ఏంటి? దీనత్వం. దీనులుగా ఉన్నప్పుడు, సాత్వికంగా ఉన్నప్పుడు, సహనం కలిగి మనం ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనకి చాలా బాధలు, చాలా కష్టాలు వస్తాయి. కానీ అటువంటిప్పుడే మనం ఏం చేయాలి? సహనము కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము అలాగ సహనము ద్వారా మనం ఏమవుతామంటే రక్షణలోకి వెళ్ళిపోతాం, పరలోకానికి వారసులుగా మారిపోతాం, రక్షించబడే వారంగా ఉంటాం. అందుకనే ప్రభు చెప్పాడు, అంతము వరకు ఏం చేయమన్నాడు అంటే మన ప్రాణం పోయే వరకు, మనం చనిపోయే వరకు ఏం కలిగి ఉండాలి చెప్పండి? సహనము. ఏం కలిగి ఉండాలి? సహనము. కొంతమంది సహనం లేక నోరు పెద్ద చేసుకుంటారు కదండి. కొంతమంది సహనం లేక చెయ్యి చేసుకుంటారు. అంటారు ఉద్రేకంలో చేసేసానండి, ఉద్రేకంలో కొట్టేసానండి, ఉద్రేకంలో పొడి చేశానండి, ఉద్రేకంలో ఏం చేస్తున్నానో నాకే తెలియలేదండి అంటారు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా మనము ఏం కలిగి ఉండాలంటే సహనాన్ని కలిగి ఉండాలి. చూడండి, మనకందరికి బాగా తెలుసు మోషే గురించి బైబిల్ ఏం చెప్తుంది? మోషే మిక్కిలి సాత్వికుడు. కానీ ఒక రోజున ఏమైందంటే ఆయన నోరు ఏం చేశాడంటే కాచుకోలేకపోయాడు. ఒక మాట అన్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, నువ్వు కాని మాట పలికావు. ఏ మాట పలికావు? నువ్వు కాని మాట పలికావు గనుక నువ్వు వాగ్దాన దేశంలోకి, కానానులోకి వెళ్ళొద్దు, వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు దూరము నుండి దాన్ని చూడు అని చెప్పి మోషేని కానాను దేశానికి వెళ్లకుండా ఆయన ఆపేశాడు. చూసారా? ఎంత మహాభక్తుడైన ప్రవక్త, కానీ ఆయన సహనాన్ని కోల్పోయి చాలా ఆయన ఎంత బైబిల్ అంటుంది భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. కానీ ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? కోపం వచ్చింది. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. కొంతమంది మన సహనానికి పరీక్ష పెడతారు. అప్పుడే మనం ఏం చేయాలి? ఓహో, ఇది నా సహనానికి పరీక్ష అని చెప్పి సహించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు ఏదో మాట్లాడేస్తారని మనం మాట్లాడక్కర్లేదు, వాళ్ళు ఏదో అన్నారని మనం అనక్కర్లేదు. మనం ఏం చేయాలి? సహనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం సహిస్తామో బైబిల్ చెప్తుంది
అంత సహనం కలిగిన వాడే ఆడు రక్షించబడతాడు. నీ సహనం ఎంతవరకు ఉండాలంటే అంతమ వరకు, నువ్వు చనిపోయే దాకా కూడా నువ్వు సహనం కలిగి ఉండాలి. తొందరపడి మాట్లాడడం, తొందరపడి ఏవేవో పనులు చేయడం మనం తగ్గించేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఈ ఉదయకాల సమయంలో సహనము ద్వారా మనకేం కలుగుతుందంటే మనము రక్షించబడతామని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. రెండవ మాట ఏంటంటే చూడండి, హెబ్రీయులు రాసిన పత్రికలో 6:13 దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనుక నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అంటే సహనము ద్వారా వాగ్దాన ఫలం పొందుకుంటాం. ఏం పొందుకుంటాం మనం? వాగ్దాన ఫలము. అంటే దేవుడు చేసిన వాగ్దానం అనే ఆ ఫలము. దేవుడు నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడా? దేవుడు నీ వ్యాపారంలో లేదా వ్యవసాయంలో నీ చేతి పనిలో దీవిస్తానన్నాడా? దేవుడు నీకు ఏ వాగ్దానం చేశాడు? నీ గర్భఫలం దీవించబడుతుందన్నాడా? నేను నిన్ను అత్యధికంగా విస్తరింప చేస్తానని దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడా? దేవుడు నీతో ఏ విషయం మాట్లాడాడో నీకు తెలుసు. ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలంటే నీకేం కావాలి? సహనము కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నేను నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. ఇదిగో నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపచేస్తాను. నువ్వు ఒక్కడవ కాదు, నీకు పిల్లలు 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 పిల్లలు. ఎంతమంది పిల్లలు తెలుసు నీకు? ఆకాశపు నక్షత్రాల్లో ఉంటుంది నీ సంతానం. సముద్ర తీరమందలి ఇసుకలాగా ఉంటుంది నీ సంతానం అని చెప్పాడు. కానీ ఒక్క కుమారుని కూడా ఇవ్వలేదు. 25 ఏళ్ళు అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతకాలం అయింది? 25 సంవత్సరాలు. అబ్రహాము ఓపికతో, సహనముతో, నిరీక్షణ కలిగి, విశ్వాసముతో ప్రభు కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు శారాను దర్శించాడు, అబ్రహామును దర్శించాడు. చక్కని కుమారుడు ఇస్సాకుని ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాగ్దాన ఫలము ఎవరు? ఇస్సాకు. దేవుడు చెప్పిన మాట నెరవేరింది, వాగ్దానం నెరవేరింది. ఈరోజు ఈ ఉదయకాలం నీ జీవితంలో, నా జీవితంలో, ఎవరి జీవితంలో అయినా వాగ్దాన ఫలము నెరవేరాలంటే నీకు, నాకు, మనందరికీ ఏముండాలి చెప్పండి? సహనము కలిగి ఉండాలి. అబ్రహాం చూసారా, అలాగ కనిపెట్టుకున్నాడు. ఇందా చదువుకున్నాం మనం కీర్తన, అందులో ఏముంది? 69వ కీర్తనలో చూడండి, ఎన్నో వచనం అంటే 6వ వచనము. ఏమన్నాడు? ప్రభువా సైన్యములకు అధిపతికి యెహోవా. చూడండి ఈ మాట, ఎంత మంచి మాట. నీ కొరకు కనిపెట్టుకొని వారికి సిగ్గు కలగనీయకము. ఇశ్రాయేలు దేవా నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము. అంటే దేవుని కొరకు కనిపెట్టుకుంటే మనకేం కలగదు? సిగ్గు రాదండి. 40వ కీర్తన చెప్తాడు మొదటి వచనంలో, చదవండి. 40వ కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. చూసారా, దేవుని కొరకు ప్రియులరా, దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరాలంటే, దేవుని మాటలు నెరవేరాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? సహనముతో కనిపెట్టుకోవాలి. ఈ రాత్రి చేపటి తెల్లారగానే నాకు అయిపోవాలంటే బైబిల్ ఏం చెప్పింది? లూకా సువార్తలో చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను
నిరర్ధకము కానేరదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి అన్నాడు ఆయన? చెప్పండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. అంటే అర్థం ఏంటి? దేవుని మాట ఆయా కాలాలలో ఆయా సమయాలలో ఎప్పుడు ఏ మాట నెరవేరాలో అది నెరవేరిపోద్ది అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు మర్చిపోతావేమో, దేవుని వాగ్దానాలు దేవుడు మాత్రం మర్చిపోడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే, ఏ వాగ్దానమైనా సరే నీ జీవితంలో నెరవేరుతుంది వాటి కాలాలలో. ఎప్పుడు చెప్పండి? వాటి కాలాలలో. ఎప్పుడు పడితే అప్పుడు నెరవేరుతుంది దేవుని మాట. నువ్వు రెడీగా ఉండొచ్చు, కానీ దేవుడు ప్రియులరా అది ఎప్పుడు నీకు ఇవ్వాలో, ఎప్పుడు నీకు చెయ్యాలో, ఎప్పుడు నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చాలో అప్పుడే అది నెరవేరుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటిదాకా ఏం చేయాలి? నువ్వు సహనం కలిగి ఉండాలి. దావీదు ఏమన్నాడు? నేను సహనము కలిగి యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నాను. దేవుడు అన్నాడు దావీదుతో, దావీదా నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అన్నాడు. ఏమన్నాడు? రాజు. ఇశ్రాయేలు ప్రజల మీద రాజు చేస్తానని సమూయేలు కొమ్ముతో నూనె తెచ్చి దావీదు తల మీద పోసి రాజుగా అభిషేకించాడు. అప్పుడు ఏమవ్వాలి? అలా చూస్తారు, చెప్పండి, ఏమవ్వాలి? రాజు అవ్వాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, ఒక లెటర్ వచ్చింది. ఏమనంటే కాల్ లెటర్ అంటాం కదా, ఉద్యోగం. నీకు కలెక్టర్గా వచ్చిందని హకీముకి ఉత్తరం వచ్చింది. అప్పుడు ఏమి చేస్తాడు? వెంటనే వెళ్ళి ఉత్తరం పట్టుకెళ్ళి ఆ డ్యూటీలో జాయిన్ అవుతాడు. మరి దావీదుకి నేను రాజుగా అభిషేకిస్తున్నానని తైలం పోసి అభిషేకించారు, కానీ వెంటనే రాజు అవ్వలేదు దావీదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా సంవత్సరాలు అడవుల వెంట పారిపోయాడు. అభిషేకించబడిన తర్వాత రాజు అవ్వడానికి చాలా కాలం పట్టింది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాలు, దేవుని యొక్క ప్రణాళికలు నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరడానికి టైం తీసుకుంటుంది. దేవుడు అభిషేకించగానే అతను రాజు అవ్వలేదు. సౌలు దావీదుని తరవడం మొదలుపెట్టాడు, తరమబడ్డాడు. ప్రియులరా, అతడు వెలివేయబడ్డాడు. అరణ్యాల గుండా కొన్ని సంవత్సరాల పాటు తిరగవలసి వచ్చింది. కానీ దేవుని వాగ్దానం మాత్రం నెరవేరలేదా? అడవుల్లోకి వెళ్ళిపోయినా, ఏడ్చినా, ప్రియులరా, దేవుడు మాత్రం దావీదుని విడిచిపెట్టలేదు. దేవుడు దావీదుని రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే వాటి కాలాలలో దేవుని మాటలు నెరవేరుతాయి. వాటి కాలాలలో దేవుని వాగ్దానం నెరవేరుతుంది. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరడం కోసం అబ్రహాములాగా మనం కూడా ఏం చేయాలి? సహనము కలిగి ఉండాలి. అబ్రహాం భార్య పేరేంటండి? షారా కంట స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అంటే పిల్లలు పుట్టే అవకాశం లేదు షారాకి. కానీ దేవుని మీద అబ్రహాముకి విశ్వాసం ఉంది. అబ్రహాంకి విశ్వాసం ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. దేవుడు ఏదైనా చేయగలడు అని అబ్రహాము నమ్మిక కలిగి ఉన్నాడు. అందుకనే ప్రియుల షారా గర్భము ఉడిగిపోయినను, ఆమెకి స్త్రీ ధర్మం నిలిచిపోయినను, వాళ్ళ శరీరాలు మృతతుల్యం అంటే ఏంటి? బీరకాయ ఒళ్ళిపోయిందనుకో, చెక్కుతూ కూడా కష్టమే, అవునా? అంటే దాంట్లో ఉన్న జీవం ఏమైపోయింది? చచ్చిపోయింది. అది ఫిట్గా చక్కగా ఉండే బీరకాయ అలాగ వెళ్ళిపోయిందంటే ఆ వెళ్ళిపోయిన బీరకాయని వండుకోవడం చాలా కష్టం. అలాగే శరీరము మృతతుల్యమైపోయింది. ఎవరిదే? అబ్రహాము శరీరము, షారా శరీరము మృతతుల్యమైపోయింది. ఆ శరీరంలో జీవం లేదు. కానీ దేవుడు అబ్రహాముని షారాను దర్శించాడు. వాళ్ళ శరీరాలకు జీవం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు. ప్రియులరా, మరలా షారా ఏమైందంటే గర్భవతి అయ్యి చక్కని మగబిడ్డని ఆయన కందామే. దేవుని స్తోత్రం చెప్పండి. దానికి కారణం ఏంటంటే షారా, ప్రియులరా, అబ్రహాములు దేవుని వాగ్దానాలని
వారు నమ్మారు. ఈ ఉదయకాలము సహనం కలిగి వాగ్దానాలు మనం ఉన్నట్లయితే వాగ్దానాలు మన జీవితాలు ఏమవుతాయి చెప్పండి? నెరవేరుతాయి. సహనం లేదనుకోండి ఏమైపోతాం? వాగ్దానాలు కోల్పోతాం. సహనం లేదు, నోరు పారేసుకుంటారు కొందరు అసలు ఈ వారమే దేవుడు నిన్ను మందిలో దీవించాలనుకుంటాడు, ఈ వారం మందిరానికి రావు. ఈ వారం నీకేదో ఆశీర్వాదం ఇవ్వాలని ప్రభు ఇక్కడ నిలబడి ఉంటాడు, అసలు ఆ వారమే నువ్వు రావు. అసలు కొంతమంది అండి దేవుని ఆశీర్వాదాలు చేతులారా పోగొట్టేసుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మళ్ళా అంతా ఎందుకండి, రేషన్ షాప్కి వెళ్ళామనుకోండి, పేరు పిలిచారనుకోండి, పేరు పిలిచినప్పుడు మనం లేమనుకో, ఆ కార్డు మరలా ఏం చేస్తారు? పైన వచ్చిన కార్డుని కింద కడతారు, అవునా? తర్వాత వరుసలో అందరినీ పిలుస్తారు, అందరి పేర్లు అయిపోయాక ఆఖరణ మళ్ళీ నీ పేరు వస్తుంది. కానీ పేరు ఎప్పుడు ఉంది? నీ పేరు ముందే ఉంది, కానీ నువ్వేమయ్యావు? కార్డు పైనట్టావు కానీ నువ్వు అక్కడ లేవు. ఈ రోజున చాలామంది జీవితాలు ఇదో జరుగుతుంది. దేవుడు దీవించాలనుకుంటున్నాడు, నీ పేరు పిలుస్తున్నాడు, నిన్ను వరుసలో పెట్టాలనుకుంటున్నాడు, కానీ మనమే ఏమైపోతున్నామంటే అందుబాటులో లేకుండా ఉంటున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని దీవించాలనుకుంటున్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నప్పుడు మనం ఆయనకి కనబడకుండా పోతా ఉన్నాం. కనుక ప్రియులరా, దేవుని వాక్యం చెప్తుంది, మన సహనం కలిగి ఉన్నప్పుడు వాగ్దానాలన్నీ మనం ఏం చేస్తాం చెప్పండి? స్వతంత్రించుకుంటాం. సహనం లేకపోతే వాగ్దానాలు కోల్పోతాం. మన జీవితాలు దేవుని వాగ్దానాలు, ప్రియులరా, ఎన్ని వాగ్దానాలు చేశాడు దేవుడు చెప్పండి? దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో? కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి, కొన్ని వేలు. ప్రతి వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. అయితే నువ్వేం చేయాలంటే ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి నీకు సహనము కావాలి. ఎప్పుడైతే నీలో సహనం ఉంటుందో దేవుని వాగ్దానాలని నువ్వు స్వతంత్రించుకుంటావు. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. బైబిల్లో కొన్ని వాగ్దానాలు చెప్పండి నాకు. అసలు వాగ్దానాలు అంటే ఏం తెలుసు మీకు? 37వ కీర్తన. దేవుని వాగ్దానాలు ప్రియులరా, ఎన్నెన్ని వాగ్దానాలు మరి దేవుడు చేశాడంటే 1, 2 కాదండి, ఎన్నో వాగ్దానాలు దేవుని పిల్లల కొరకు ఆయన సిద్ధపరిచిన వాగ్దానాలు. దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరుస్తాడు. చూడండి 37వ కీర్తన 16వ వచనం చదవండి. అంటే కొంచెంగా ఉన్నా కానీ మనకి ఏమొద్దంట చెప్పండి? ధన సమృద్ధిగా ఉన్నవాడికి తీరలేని అవసరాలు నీ కొంచెంలో తీరిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆడు 1,00,000కి వెళ్తే రాదా వస్తువు, మన 10,000కి వెళ్తే వచ్చేద్దా వస్తువు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది వాగ్దానం అండి, ఇది వాగ్దానం. ఇదే కాదు, చూడండి 37:5 వచనం ఏంది? నీ మార్గం యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొని ఆయన కార్యము. వాగ్దానం అది. నువ్వు ఆయన నమ్ముకుంటే, ఆయన కోసం కనిపెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడట? నీ కార్యాలు. ఎన్ని వాగ్దానాలనండి. 34వ కీర్తన చూడండి 9వ వచనము. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువలేదు. ఏంటిది అమ్మా? ఏంటిది? వాగ్దానం. నువ్వు కలెక్టర్ గారు భయపడతావు, పోలీసుడు భయపడతావు, పాము భయపడతావు, కుక్కకు భయపడతావు, దేవుడికి భయపడవు. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువలేదు. ఆ కింద అంటాడు, చదవండి అమ్మా. సింహ పిల్లలు లేమి గల ఆకలులు కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు. ఏంటిది? వాగ్దానం. ఇక ఇలా చెప్పుకెళ్తే ఎన్ని వాగ్దానాలు. 31వ కీర్తన చెప్తాడు 19వ వచనంలో, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో. ఇలాగ చెప్పుకెళ్తే యెషయా గ్రంథంలో, కీర్తన గ్రంథంలో, ఆదికాండం కానించి ప్రకటన దాకా ఇంచుమించు 3,000 పైన వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని చెప్పండి? 3,000 పైన వాగ్దానాలు ఉన్నాయి.
మరి ఈ వాగ్దానాలన్నీ నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరాలంటే మనకి ఉండవలసిన ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే సహనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రోజున ఈ ఉదయకాలము పిల్లరా, సహనము కలిగి ఉంటే రక్షించబడతాము, ఒకటి. రెండోది, సహనము కలిగి ఉంటే వాగ్దానాలను స్వతంత్రించుకుంటాము. మూడో మాట, సహిస్తేనంట దేవునికి హితమైపోద్దంట. చదవండి, పేతురు మొదటి పత్రిక 2:19. మొదటి పత్రిక 2:19 చదవమ్మా. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ మూడోదిగా మనం చూస్తే, ఇక్కడ అన్నాడు కదా, సహిస్తేనటండి అది దేవునికి హితమట. హితం అంటే ఏంటి? హితం అంటే ఏంటి? దేవునికి అనుకూలం, దేవునికి ఇష్టం. సహిస్తే కదా ఏంటి? ఎలా ఏ సహనం ఇది? ఏ సహనము? తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు సహిస్తాం కాదు. ఇప్పుడు దొంగతనం చేసాం, తెచ్చేస్తున్నాం, ₹1,00,000 2 కాసులు బంగారం పట్టుకొచ్చేస్తున్నాం. పట్టుకున్నారు, బాగా కొట్టారు. నేను దేవుని కొరకు దెబ్బలు తినాలంటానా? చెప్పండి. దేవుని కొరకు కదా అది. నువ్వు తప్పుడు పని చేస్తే కూడా నేను కొట్టారు. ఇక్కడ ఏమన్నాడు? ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందు. అంటే మనం న్యాయంగా ఉన్నాం, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని కష్టపెట్టలేదు, ఎవరిని దుఃఖపెట్టలేదు, ఎవరికి ఏ హాని చేయలేదు. అయినా సరే మనము అన్యాయముగా శ్రమ పడుతూ దుఃఖపడుతూ ఉన్నప్పుడు, ఆ దుఃఖాన్ని, ఆ కష్టాన్ని మనం సహించినప్పుడు అదట దేవునికి హితమైపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఎవరైనా మనల్ని అన్యాయంగా గుద్దులాడితే, దెబ్బలాడితే ఆ కింద చెప్తాడు, చదవమ్మా. 3:9 పేతురు మొదటి పత్రిక 3. గనుక చూడండి ఈ మాట, కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఇది హితం, దేవునికి ఇష్టం. దోషణకు ఉంటున్నామా? దూషించారనుకో ఏం చేయకూడదు మనం? ప్రతి దోషణ. వాళ్ళు ఏదో నాలుగు మాటలు తిట్టారనుకోండి, వాళ్ళు ఏదో చిన్న చిన్న తిట్లు అన్నారు, వీళ్ళేం చేస్తారు? నువ్వు అలాగొచ్చావా, నీకంటే పెద్ద తిట్లు వచ్చినాకని చెప్పి వాళ్ళకంటే పెద్ద పెద్ద తిట్లు తిడతారు వీళ్ళు. ఇక్కడ ప్రభు అంటున్నారు అలా చేయకూడదంటండి. తప్పిదము కదా, అక్కడ కదా, అన్యాయముగా ఎవడైనాను శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితము. దుఃఖము సహించాలి, బాధ సహించాలి, కష్టాన్ని ఓర్చుకోవాలి, ఇబ్బందిని ఓర్చుకోవాలి. అంతే తప్ప మనము ఇతరులను దుఃఖ పెట్టడము, ఇతరులని వాళ్ళ దోషణకు ప్రతి దోషణ చేయడము, కీడుకి ప్రతి కీడు చేయడము, ఇది క్రైస్తవులకి తగన పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని చెంపలు పట్టుకుని లాగారు, ఇలా గడ్డం పట్టుకుని లాగారు, ముఖం మీద కాండ్రకిచ్చి తూ అని ఊసారు. ఆయన ఏమన్నారండి? అక్కడ రాశాడు, చదవండి. 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఏం చేశాడు ఆయన? 20వ వచనము. మీకేమి ఘనము? మేలు చేసి ఏమన్నాడు? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. అది చూసారా? అంటే మేలు చేసి, ఉపకారం చేసి. యేసు ప్రభు ఏం చేశారండి? ఆయన చేతులు ఇలా చూడండి, ఆయన చేతులండి గుడ్డోళ్ళు కళ్ళ మీద అలా పెట్టగానే కళ్ళు చేసి, కుష్ఠవ్యాధి గల వారి చేతుల మీద ప్రభు చేతులలో పెట్టగానే చేతులు వచ్చేసి కుష్ఠవ్యాధి పోయేది. చచ్చిపోయిన వాళ్ళ చేతులు అలా పెడితే బ్రతికేవారు.
మరి అటువంటి చేతుల్లో ఏం చేశారు చెప్పండి? మేకులు కొట్టారు. మేకులు కొడితే ప్రభు ఏమన్నారు? నేను ఇంత మేలు చేస్తే నన్ను సిలువ వేస్తారా అన్నాడు ఆయన. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరో, వీరిని క్షమించు అని అడిగారు ఆయన. అంటే యేసు ప్రభు వారు ఏం చూపించారంటే క్షమించే ఆ తత్వం, ఆ ప్రేమ. తను సిలువ వేస్తున్న వారిని, తను కొడుతున్న వారిని, తనను దూషిస్తున్న వారిని, తన మీద ఉమ్ములు వేస్తున్న వారిని ప్రభువు ఆయన క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత సహనం ఆయనకి! దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, సహించుట దేవునికి హితమవుతుంది. మనం సహించాలి. ఇప్పుడు మీరు సహించారనుకో, మీ పక్షంగా ఎవరంటారో తెలుసా? దేవుడు ఉంటాడు. మీరు మాటకు మాట అనేస్తారు, ఏదైనా పనికి వాళ్ళ మనకి ఏం చేస్తారు, మనము వాళ్ళకి అలాగే చేస్తాం. అప్పుడు ఏమైంది చెప్పండి? ఏమైంది? మనము సమానమే. ఇక దేవుడు మన తరపున ఎందుకుంటారు? అప్పుడు దేవుడు మన తరపున ఉంటాడు. కానీ మనం అలా కాకుండా, వాళ్ళు చేసినట్టు కాకుండా మనం ఎప్పుడైతే తగ్గించుకుని ఉంటామో దేవుడు నీ తరపు నిలబడతాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నువ్వు హెచ్చించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు నిన్ను ఒక గనుడుగా చేస్తాడు ఆయన. కనుక ప్రియులారా, ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే మనము మరి దోషణకు ప్రతి దోషణ, కీడుకు ప్రతి కీడు మనం ఎవరికే చెయ్యకూడదు. సహిస్తేనే అది దేవునికి హితమైపోతుంది. కనుక ఈ లోకంలో ప్రియులారా, మనుషులు ఇటువంటి వారంటే బైబిల్ చెప్తుంది, లోకంలో మనుషులు అటండి వక్రజనం. చదవండి ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనము చదవమ్మా. మీరు మూర్ఘమైన వక్ర జనము మధ్య. చాలు. చూస్తారా మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే చెప్పండి ఏమా? ఎటువంటి వాళ్ళు? మూర్ఘమైన వక్ర అంటే వంకర. ఇంకా మీకు బాగా అర్థమవడానికి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 40వ వచనము. మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి. మూర్ఖులగనే మాట పుట్టినోట్లో ఏముంది? వంకర. మూర్ఖులంటే వంకరోళ్ళు, వక్రజనము. ఇటువంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఈ మనుషులు మనకి కీడు చేస్తారు. సమాజంలో చాలా మంది మనల్ని నష్టపరుస్తారు, మనకి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తారు. అయినా కానీ మనం ఏం చేయాలి? సహనము కలిగి ఉండాలి. హల్లెలూయా. కీడు మనమే అనుభవించడానికి ఇష్టపడాలి, నష్టాన్ని మనమే భరించడానికి ఇష్టపడాలి, ఇబ్బంది మనమే భరించడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో బైబిల్ గ్రంథం చెప్తుంది అదే దేవునికి హితము. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను 3 విషయాలు చెప్పాను. సహించడం ద్వారా రక్షించబడతాం, సహించడం ద్వారా వాగ్దాన ఫలాన్ని పొందుకుంటాం, సహించడత దేవునికి హితమైపోతుంది. 4వదిగా చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:12. పౌలు తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 2:12. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు. చాలు ప్రియులారా, చూస్తారా? అంటే సహిస్తే ఎలా ఉంటామంట? ఏలేవారుగా ఉంటామండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టండి, కొట్టాల బిగ్గరగా. మనము సహిస్తే ఏలతాం. ఏలడం అంటే ఏంటి? అక్కడ నీ మాటే చెల్లిద్ది, అక్కడ నువ్వు చెప్పింది జరిగిద్ది, అందరూ నీకు లోబడతారు, అందరి మీద నువ్వు పెత్తనం చేస్తావు, అందరి మీద నువ్వు అధికారం చేస్తావు. నువ్వు తెలుసా పిల్లరా? అలాగే మనము ఏలేవారుగా మనం ఉండాలంటే ఏం చేయాలి? అందరి మీద నూరేసి పడతాం కాదు బాబోయ్. నూరు భయపడి కొందరకండి నోరుకు భయపడి మెదలకుండా ఉంటారు. అది కాదు. ఎలా భయపెట్టాలి? సహనంతో భయపెట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ఓర్పుతో భయపెట్టు. ఎందుకురా బాబు, దాన్ని కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే, కొట్టుకో. అలాగ రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి.
అంటే అంతగా నీలో మనుషులు ఏం చూడాలి? సహనాన్ని చూడాలి. నిన్నెవరైనా మాట్లాడినారు, ఒక 10 మంది వచ్చి బుద్ధి జ్ఞానం ఉందా ఆయన అంటున్నావేంటి, నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని మన గురించి 10 మంది వచ్చి అవతలని తిట్టాలి. మనం తిడతాం కాదు, మనం నోరు మూసుకుని ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మనల్ని ఎవరైనా వచ్చి తిడుతున్నారు అనుకోండి, 10 మంది వచ్చి అనాలే, నీకు బుద్ధి జ్ఞానం ఉందా, ఎందుకైనా తిట్టుకుంటున్నావు నువ్వు, ఎందుకైనా అలా కట్టినావు, ఆయన ఊరుకుంటున్నా, మేము ఊరుకోం, తోలు తీసేస్తాం ఎలా అని ఇతరులు నిన్ను గురించి పోరాడేలో ప్రభు చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నువ్వు నోరు మూసుకుని, నువ్వు సహనం కలిగి, నువ్వు ఓర్పు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ తరపునటువంటి కార్యాలు చేస్తాడు. ఏలతా నువ్వు ఏలేవాడుగా ఉంటావు, నువ్వు అందరి మీద అధికారం చేసేవాడుగా ఉంటావు, ఆధిపత్యం చేసేవాడుగా ఉంటావు. ఎప్పుడంటే సహనము కలిగి మనము ఉండాలి. యేసేపుని అన్నగారులు అందరూ ఏం చేశారు చెప్పండి? అమ్మేసుకున్నారు కదా. అమ్మేసుకుంటే యేసేపు నోరు మాలినవాడు, నోరు మాట్లాడలేదు, అసలు ఒక మాట మాట్లాడలేదు. కానీ ప్రియులరా, ఆ తర్వాత అన్నగారులందరినీ పోషించేవాడిగా యేసేపు మారిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏలేడు దేవుడండి ఎవరికైనా ఏదైనా గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలంటే ముందు చిన్నది ఇచ్చి చూస్తాడు. యేసేపుకి అనుకున్నాడు దేవుడు, ఐగుప్తు దేశాన్ని ఇచ్చేయాలనుకున్నాడు. ఏ దేశం చెప్పండి? ఐగుప్తు దేశం మీద అధిపతిని చేయాలనుకున్నాడు. అప్పుడు పోతిఫర్ ఇల్లు అప్పు చెప్పాడు దేవుడు. ముందు ఒక ఇల్లు అప్పు చెప్పాడు. ఏ ఇల్లు? పోతిఫర్ ఇల్లు. పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతిఫర్ ఇంట్లో గృహ నిర్వాహకత్వం అంటే ఏంటి? పోతిఫర్ ఏం తెస్తాడు అవన్నీ యేసేపు తేవాలి. ఇంట్లోకి కూరగాయలు, పచ్చిమిరకాయలు, బియ్యము, పెయింట్ల డబ్బాలు, లేకపోతే ఆ డబ్బాలు, ఇది ఇంట్లో ఖర్చులు. ఆ ఖర్చులన్నీ ఎవరు చూసుకునేవాడు? యేసేపు ఒక్కడే చూసుకునేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ పోతిఫర్ పని ఏంటి? ఇల్లు అతనిదే, డబ్బు అతనిదే. కానీ వచ్చి అది భోజనం చేయడం, హాయిగా పడుకోవడం, ఏదైనా పని ఉంటే వెళ్ళిపోవడం తప్ప ఈ పనులు నీవు చూసుకునేవాడు కాదు. ఈ పనులను ఎవరు చూసేవారంటే యేసేపు చూసుడు. ప్రియులు నిజంగా అందులో ఎంత డబ్బు నొక్కుకోవచ్చు చెప్పండి? చెప్పండమ్మా. బోల్ డబ్బు ఏం చేయొచ్చు? నక్కబెట్టేయచ్చు. కానీ యేసేపు అటువంటి వాడు కాదు, నమ్మకస్తుడు అంట. దేవుని స్తోత్రం చెప్పండి. అతడు నమ్మకస్తుడు, యథార్థవర్తనుడు. ప్రియులరా, యేసేపు ప్రియులరా ఆ ఇంట్లో చాలా నమ్మకంగా ఉన్నాడు. దేవుడు మరి అతన్ని ఆఖరిగా ఎలా పరీక్షించాడంటే ప్రియులరా, ఎక్కడ దొరకట్లేదు యేసేపు, ఎక్కడ దొరకట్లేదు. డబ్బు విషయంలో కానీ, మాట విషయంలో కానీ, పనుల విషయాలు కానీ ఎక్కడ చూస్తున్నా నమ్మకమే. దేవుని స్తోత్రం చెప్పండి. యవనస్తుడు కదండి, యవన ప్రాయంలో ఉన్నాడు కనుక ఆ పోతిఫర్ భార్య ఇతని మీద కన్నేసి సాతాను పోతిఫర్ భార్య ద్వారా శోధిస్తే పోతిఫరుతో భార్యతో అంటాడు, ఇదిగో వీళ్ళంతా నాకు అప్పచెప్పారు, నువ్వు అతని భార్యవైనందున నిన్ను తప్ప నాకు అప్పగించింది ఏది కూడా లేదు, కనుక ఇంత దుష్కార్యము నేను చెయ్యనన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ దుష్కార్యం చేయనంటే ఆమె ఇతని మీద ఒక నింద వేసింది. ఏంటంటే నింద చెప్పండి? ఇదిగో ఇతను నన్ను పాడు చేయబోతున్నాడు, నన్ను రేప్ చేయబోయాడని చెప్పి ప్రియులరా అల్లరి చేసింది. అల్లరి చేస్తే పోతిఫర్ రాగానే ఇది తెలుసుకున్నాడు. వెంటనే యేసేపుని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. ప్రియులరా మరి చెరసాల్లోకి ఎందుకు వెళ్ళిపోయాడు యేసేపు? తప్పు చేస్తే తప్పు చేయకపోబట్టే వెళ్ళాడు. అంటే అతడు కీడుని సహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవునే కదా? నిందని సహించాడు, అవమానాన్ని సహించాడు, ఆ కష్టాన్ని సహించాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయి అమ్మ ఇలా చూడండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇంచుమించు 3-4 సంవత్సరాలు ఉన్నాడు. ఎక్కడ? జైలు గోడల్లో ఆ జైలు అన్నం తింటూ అలాగే ఉన్నాడు. ఏమండి, దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నిన్ను పైకి తీసుకురావాలంటే, దేవుడు నిన్ను నీ బిడ్డల్ని ఒక ఉన్నత శిఖరాలు తీసుకువెళ్ళాలంటే నీకు తెలియదేమో, నాకు తెలియదేమో, మనం ఆరాధిస్తున్న దేవుని తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి.
నిన్ను ఎలాగ పైకి తీసుకురావాలో, నిన్ను ఎలాగ హెచ్చించాలో, నిన్ను ఎలాగ ఉన్నత శిఖరాల మీద పెట్టాలో దేవునికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎంచుకున్న మార్గాలు భలే ఉంటాయండి. దేవుని మార్గాలు ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి. ఆ చెరసాల్లో ఉన్న ప్రియులురా ఒక ఇద్దరికి కలలు వచ్చాయట. కలలు వస్తే ఆ కలల భావాన్ని యేసేపు చెప్పాడు. యేసేపు చెప్తే ఒకడితో అన్నాడు, అరే బాబు నిన్ను రాజు చంపేస్తాడు, ఇక నీవు అయిపోయావు అన్నాడు. ఇంకోటితో అన్నాడు, నీ కల భావాన్ని బట్టి దేవుడు నీ ఉద్యోగం మరలా నీకు ఇస్తాడని చెప్పాడు. యేసేపు చెప్పినట్లు ఒకడు చచ్చిపోయాడు, ఒకడేమో మరలా ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఆడ పని ఏంటంటే రాజుగారి దగ్గర గిన్నెందించే పని అట. అప్పుడు యేసేపు అన్నాడు, మరి బాబు నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళాక నా గురించి కొంచెం చెప్పు, నేను ఏ నేరం చేయలేదు, ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాను కాబట్టి రాజుగారితో నువ్వు చెప్పు అన్నాడు. చెప్పంటే వీడు మర్చిపోయాడు. దాని స్తోత్రం చెప్పండి, చెప్పాలి పేరు హల్లెలూయా. యేసేపు గురించి చెప్పమన్నాడు కానీ ఆ పానదాయకుడు మర్చిపోయాడు. మనిషికి ఉన్న బుద్ధి అలవాటు బుద్ధి అటువంటిదే. మనిషికి మర్చిపోయే లక్షణం ఎక్కువ. యేసేపుని మర్చిపోయాడు కానీ దేవుడు గుర్తు చేసి దేవుడు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులరా ఒక రోజున రాజుగారికి కల వచ్చిందంట. మరలా ఎవరికి కల వచ్చింది చెప్పండి? రాజుగారికి కల వచ్చింది. రాజుగారి కల భావం ఎవరు చెప్పలేకపోతున్నారు? ఆ రాజుగారి కళ్ళ అర్థం ఎవరు చెప్పలేకపోతుంటే అప్పుడు పానదాయకుడు అంటాడు, అయ్యా రాజా, ఇదిగో నా తప్పిదాలు ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి. మేము చెరసాలలో ఉన్నప్పుడు, మీరు మమ్మల్ని చెరసాలలో పెట్టినప్పుడు అక్కడ ఎబ్రీ పొడుచువాడు ఒకడు ఉన్నాడు. వాడు కలల భావం చెప్పాడు, మాకు ఏ భావం చెప్పాడో అలాగే జరిగింది కనుక మీ కళకి అర్థము ఆ హెబ్రీ పరుచువాడు చెప్తాడు రాజా అని చెప్పాడు. దాని స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి హల్లెలూయా. అప్పుడు రాజుగారు అయితే వాడిని పిలవండి అన్నాడు. యేసేపు కబురు వెళ్ళిపోయింది. యేసేపు ప్రియులరా మంచి బట్టలు వేసి ఆ ఖైదీ వస్త్రాలు తీసేసి, ఎందుకంటే రాజుగారి దగ్గరికి ఖైదీలాగా వెళ్ళకూడదటండి. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా వెళ్ళాలట. కనుక ఈ యేసేపు ఖైదీ వస్త్రాలు తీసేసి మంచి బట్టలు వేసి రాజుగారి దగ్గరికి యేసేపుని తీసుకెళ్ళారు. అప్పుడు యేసేపు రాజుగారు చెప్తారు, కళ చెప్తే అప్పుడు వెంటనే యేసేపు ఆ కళనే కళ భావాన్ని చక్కగా చెప్పేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే కలభావం చెప్పాడో రాజు ప్రియులరా ఏం చేశాడు చూడండి. ఒకసారి ఆది కాండంలో చూసినట్లయితే నిజంగా యేసేపు జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. ఆది కాండము 41వ అధ్యాయము 41వ వచనము 40 నుంచి చదువమ్మా. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఉందునని యేసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించున్నానని యేసేపుతో చెప్పిన. మరియు ఆ ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యేసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించు. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి, ఎటువంటి అద్భుతాలు చేసే దేవుడు అండి. ఎక్కడో చెరసాలలో పోతిఫరు భార్య ఏదో అందని చెప్పి నిందపడి అవమానాలు పడి ఏమండి హేళన చేయబడి చెరసాల్లోకి వెళ్ళిపోయినా ఈ యేసేపుని దేవుడు ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఫరో అంటున్నాడు, నువ్వు నా ఇంటికి అధికారిగా ఉండాలి, ఈ దేశమంతటి మీద నువ్వు అధికారిగా ఉండాలి, అంతేకాదు నా 2వ రథం మీద నువ్వు ఎక్కాలి. అంతేకాదు ఏమన్నాడు, ఉంగరం తీసి పెట్టాడంట, గొలుసు బంగారపు గొలుసు వేసాడట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి అసలు ఎంత ఆశీర్వాదం అంటారు. అసలు ఫరో ఎక్కడా, యేసేపు ఎక్కడా? యేసేపు ఎవరో ఒక బానిస, యేసేపు ఇశ్రాయేలీయుడు, ఫరో ఐగుప్తు దేశానికి ఏలికతను. అటువంటి ఐగుప్తు దేశంలో యేసేపుని ప్రియులరా రాజు తర్వాత రాజు అంతటి వణి చేసాడు. అక్కడ రాజు ఒక మాట అన్నాడు, విన్న చదివారు మీరు, అర్థమైందా?
సింహాసనం విషయంలో నేనే ఫరోని అంటే ఏంటి? సింహాసనం ఒక్కటే నాది, అధికారం అంతా నీదరే బాబు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఎక్కడ కింద వచనం చదవండి. ఎన్నో వచనం అంటే 44వ వచనము. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా ఏ మనుషుడును తన చేతినైనా కాలినైనా ఎత్తకూడదని. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. ఎంత వయసు అని తెలుసు అప్పుడు? ఫరో యోసేపు వయసు అటండి 30 ఏళ్ళంట. యవనస్తులు వినాలి ఈ మాట. ఎంత వయసు చెప్పండి? 30 ఏళ్ళకి ఎక్కడ నిలబడ్డాడో? ఎక్కడ? దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నిలబెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందరూ ప్రియులారా, ఐగుప్తు దేశం అంతా ఎవరి గురించి చెప్పుకునేలా చేశాడు దేవుడు? యోసేపు గురించి చెప్పుకునేలా చేశాడు. ప్రజలందరూ కూడా ఫరో తర్వాత ఎవరున్నంటే యోసేపు అంటారా. యోసేపు సెలవు లేకుండా చెయ్యెత్తుదాకి వీలేదు, కాలెత్తుదా కూడా వీలేదు. ఆయన సెలవు లేకుండా దేశంలో ఏ పని చేయడానికి లేదు. అంత గొప్పగా దేవుడు యోసేపుని దీవించాడు. దానికి కారణం ఏంటి తెలుసా? యోసేపు అన్నగారులు అమ్ముకున్నా మాట్లాడలేదు, అన్నగారులు గోతులు వేసినా మాట్లాడలేదు, సహించాడు. పోతిఫర్ ఇంట్లో ఆమె ఎలా శోధించినా సహించాడు. అందుకనే ప్రియులరా, దేవుడు అన్నాడు, ఇదిగో సహించేవారు నాతో ఏలుతారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సహిస్తే మీరు ఏలేవారుగా ఉంటారు. నిజంగా ఈరోజు ఈ ఉదయకాలం ప్రియులరా, నువ్వు సహిస్తున్నావా? నువ్వు ఇంట్లో కొంతమంది అత్తగారులు బాధించేస్తారు. కొంతమంది అత్తగారులు అండి కోడళ్ళని ఏం చేస్తారు చెప్పండి? రాసి రంపాని పెట్టేస్తారు కోడళ్ళని. కోడళ్ళు కూడా తక్కువ వాళ్ళు ఉంటారు కొంతమంది. కోడళ్ళు కూడా అయ్య బాబు ఇటువంటి కోడలు ఉంటారంటే ఆ అత్తగారికి చుక్కలు చూపించేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు కోడళ్ళు? కొంతమంది కోడళ్ళు అండి. మీరు అందరు కోడళ్ళే కదా ఇప్పుడంటే అత్తగారులు అయ్యారు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అందరు కోడళ్ళే, ఇప్పుడు అత్తగారులు అయ్యారు. కొంతమంది కోడళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అత్తగారులకు చుక్కలు చూపించేస్తారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి చుక్కలు చూపించేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆడపిల్లలు అలాగే ఉన్నారు, మగ పిల్లలు అలాగే ఉన్నారు. వాళ్ళు చెప్పింది చేయాలి. మనం చెప్పామనుకో అంటారు. అంటే ఏంటి? నువ్వు చెప్పింది సప్పగా ఉంది, నువ్వు చెప్పింది ఏం బాగోలేదు, మేము చెప్పింది బాగుంది, రైట్. పిల్లలు గమనించండి. కానీ బైబిల్ అంటుంది నువ్వు సహించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు సహిస్తే, కష్టాలు, బాధలు, ఇబ్బందులు నువ్వు సహిస్తే నువ్వు ఏలతావు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఏలేవాడుగా ఉంటావు. నువ్వు ఎక్కడైనా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీకు ఈ మందు కావాలి. ఏ మందు చెప్పండి? సహనం అనే మందు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ మంత్రం నీవు పట్టించాలి, నువ్వు సహించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను 4 విషయాలు చెప్పాను, చెప్పండి. సహిస్తే ఏమవుతాం? సహిస్తే అంతం వరకు సహించిన వాడు రక్షించబడతారు. రెండోది, సహనం ద్వారా వాగ్దానాలు పొందుకుంటాము. 3, సహనం ద్వారా సహిస్తే దేవునికి అది హితమవుతుందని చెప్పాను. 4వది, సహిస్తే ఆయనతో కూడా ఏలేవారంగా ఉంటాం. దేవునితో పాటు నువ్వు ఏలేవాడుగా ఉంటావు. కనుక మన సహనం కలిగిన వారంగా ఉండాలి. ఇంకొక మాట చూపిస్తాను. సహిస్తేనటండి మనకి జీవ కిరీటం దొరికిద్దంట. ఏం దొరికిద్ది చెప్పండి? జీవ కిరీటం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము. సహించిన వారికి దేవుడు జీవ కిరీటం ఇస్తారట. యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా ప్రియులరా, ఇక్కడ ఏమన్నాడు? మన సహిస్తేనటండి శోధన సహిస్తే, శోధనలో మనం సహిస్తే దేవుడు మనకి ఒక జీవ కిరీటం ఇస్తాడు. పరలోకము. జీవ కిరీటం ఎక్కడ ఉంది చెప్పండి? పరలోకం అండి. పరలోకంలో ఇస్తాడు ఆ జీవ కిరీటం. కనుక ఈరోజు ఈ మధ్యాహ్నపు వేళ ప్రియులరా, మనము క్రైస్తవులు, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా సంతోషమే ఉంటుంది, ఎప్పుడు సమాధానమే ఉంటుందని బైబిల్ చెప్పట్లేదు. దేవుని పిల్లలకి కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి.
అన్నిటిలో కూడా మనం ఎప్పుడైతే సహిస్తామో దేవుడు అన్నాడు, ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతారు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం కూడా దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని చేశాడు కనుక మనము కూడా ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? ఏమ్మా, మీరు ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నారా, ప్రేమించట్లేదా? చెప్పండి. దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన వాక్యాన్ని గైకుంటాం, ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తాం, ఆయన మాట వింటాం, ఆయన మాట చొప్పున నడుచుకుంటాం. ఆయన ప్రేమించట్లేదు అనుకోండి, ఆయన మాట వినము, ఆయన చెప్పినట్లుగా జీవించం. కనుక ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. కనుక సహిస్తే, మనం సహించినట్లయితే దేవుడు మన కొరకు ఏమించాడు చెప్పండి? జీవ కిరీటం. యోబు ఎంత శ్రమ సహించాడు చెప్పండి. ఏమా, యోబు సహనం, ఎటువంటి సహనం? యాకోబు పత్రికలో చెప్తారు, చదవండి ఒకసారి. యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 11వ వచనము. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము. ఆగండి, ఇక్కడ ఇంకొక మాట కూడా పెట్టాడు. సహిస్తే మనం ఎవరమంట? ధన్యులము. అంటే బ్లెస్డ్, ఆశీర్వదించబడుతున్నమాట. అది సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, యోబు ఎంతో జాలి కనికరం గలవాడు. ఒకే రోజున పిల్లలందరూ చనిపోయారు. 10 మంది పిల్లలు. ఒక్క బిడ్డ చనిపోతే మనం తట్టుకోగలమండి? అసలు ఒక్క బిడ్డ మనం కోల్పోతే చాలామంది దావీదు అంటాడు, వింటున్నారా? దావీదు అంటాడు, అబ్షలోము చచ్చిపోయాడంటే, అబ్షలోము దుర్మార్గుడు, చాలా దుర్మార్గుడే. అంటే దుర్మార్గుడు అంటే ఊళ్ళో వాళ్ళని కొట్టి చంపుతాం కాదు, ఇంట్లో వాళ్ళని కొట్టి చంపాడు, ఇంట్లో వాళ్ళకి నష్టాన్ని కలిగించి, బయట వాళ్ళకి కాదు. అమ్మా, అర్థమవుతుందా నా మాటలో? అందుకని దుర్మార్గుడు అన్నాను. అటువంటి దుర్మార్గుడైన కొడుకు చనిపోతే దావీదుకే కష్టాన్ని కలిగించాడు, దావీదుకే నష్టాన్ని, తండ్రికి కష్టాన్ని, తండ్రికి నష్టాన్ని, తండ్రికి అవమానం తెచ్చాడు. కానీ తండ్రి చూడండి, ఆ కొడుకు చనిపోతే ఏడుస్తాడు, ప్రవ్వా నన్ను తీసుకెళ్ళపోయావా, ఆడిని చంపేయండి ఆయన, ఆడు ఇంకా బ్రతకాలి తండ్రి, నేను ముసలోని అయిపోయాను, నన్ను చంపేసినా పర్వాలేదు, నా కొడుకు బ్రతకాలే. ఎంత ప్రేమ అండి! దేవుని స్తోత్రం చెప్పండి, దగ్గర చెప్పండి. హల్లెలూయా. అలా కోరుకుంటారు కదా తండ్రులు అంటారు, బిడ్డలు చచ్చిపోతే, నాయన నన్ను తీసుకోపోయావా, నాయన నా కొడుకుని తీసుకున్నావేంటి అని చాలామంది తండ్రులు ఏడుస్తారు, తల్లులు ఏడుస్తారు అలాగా. కానీ యోబు మరి బతుకుండగానే ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు చనిపోయారండి. 10 మంది పిల్లలు చనిపోతే యోబు ప్రియులరా నిజంగా ఎంత ఏడ్చుంటాడో చూడండి, ఎంతగా దుఃఖించుంటాడో చూడండి. కానీ ఆ దుఃఖంలో ప్రియులరా, ఆ బాధలో అవన్నట యోబు సహించేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాటే ఏమన్నాడు చెప్పండి? యెహోవా ఇచ్చేను, యెహోవా తీసుకుని పోయి. అంటే ఈ రోజున ఈ గ్రహింపు ఉండట్లేదు. ఏదైనా వచ్చిందనుకోండి, ఏదైనా మన దగ్గరకు వచ్చిందనుకోండి, ఏదైనా మనం కొనుక్కున్నాం అనుకోండి, ఏదైనా మనం సంపాదించుకున్నాం అనుకోండి, అది ఎవరిచ్చింది? చెప్పండి అమ్మా. రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్నామండి, రూపాయి కూడబెట్టి సంపాదించుకున్నామండి. నిజమా? కాదు. దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా ఇది ఈ పుస్తకము నా దగ్గర ఉందంటే నేను కష్టపడి సంపాదించింది కాదు, దేవుని కృప ద్వారా నాకు ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మైక్ నా చేతిలో ఉందంటే ఇది కష్టపడి సంపాదించింది కాదు, దేవుని కృప ద్వారా నాకు ఇవ్వబడింది. నా చేతుకున్న వాచి, నేను వేసుకున్న బట్ట, నా స్వరము, ఇదంతా దేవుడు నాకు ఇచ్చింది. అలాగే మీ దగ్గర ఏముందో మీరందరూ కూడా దేవుని కృప ద్వారా మీకు ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ గ్రహింపు మనం కలిగి ఉండాలి.
అది యోబుకుంది. అందుకన్నాడు యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రియులరా యోబు నిజంగా అందుకనే ఆ దేవునికి ఎంత సంతోషం వేసి ఉంటుందో. యోబు శ్రమలు పడుతున్నాడు కానీ, యోబు బాధలు పడుతున్నాడు కానీ, యోబు ఆ శ్రమలలో వెళ్ళినప్పుడు దేవుడు ఎంత నలిగిపోయి ఉంటాడో, దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. ఎందుకంటే అనవసరంగా నా కుమారుడిని నేనేం చేస్తున్నాను, బాధ పెడుతున్నాను. నిజంగా యోబుని ప్రియులరా దేవుడు అందుకేం చేశాడు చెప్పండి, ఆ దుఃఖమంతా మర్చిపోయేలాగా, ఆ కష్టమంతా మర్చిపోయేలాగా మరలా 10 మంది బిడ్డలు, ఎటువంటి ముందున్న బిడ్డల కంటే ఇంకా అందమైన బిడ్డలు ఇచ్చాడంట. అదే స్తోత్రం చెప్పండి. అసలు ఆ దేశంలో అంత అందగత్తులు లేరటండి, అంత అందమైన బిడ్డలు ఇచ్చేసాడంట దేవుడు. ముందున్న ఆస్తి కంటే 2 అంతల ఆస్తి ఇచ్చేసాడు. మొదటిసారి ఆ దేశంలో యోబు ఒకడే భాగ్యవంతుడు, ఇప్పుడు అంతకంటే 2 అంతల భాగ్యం ఇచ్చేసాడు. ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు దేవుని స్తోత్రం చెప్పండి. ఎలాగొచ్చింది చెప్పండి, ఎలాగొచ్చింది? సహనము, ఓర్పు. ఈరోజు నీ ఉదయకాలము నువ్వు సహించేదానుగా, నువ్వు సహించేవాడుగా ఉన్నట్లయితే ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, జీవ కిరీటునికి ఇవ్వబడద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు ప్రియులరా అతను ఎంతో జాలి, ప్రేమ, కనికరం గలవాడు. కానీ దేవుని ద్వారా వచ్చిన శ్రమలన్నీ సహించాడు, దేవుని జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. ఈ రోజున మనం కూడా సహిస్తే దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, దేవుని ద్వారా వచ్చే జీవ కిరీటాలు మనం పొందుకుంటాం ప్రియులరా. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి నా వాక్యం ముగిస్తాను ప్రియులరా. చూడండి హెబ్రీ పత్రిక 12:2 అక్కడ చెప్తాడు, మరి యేసుక్రీస్తు సిలువను సహించి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడట. చదవండి హెబ్రీ పత్రిక 12:2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు చూడండి, యేసు ప్రభు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూసారా ఈ ఆకరణ, ఈ 2 లైన్లు చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని ఏం చేశారంటే యేసు ప్రభు వారు నిర్లక్ష్య పెట్టారు, సిలువను ఏం చేశారు, సహించారు. ఇలా చూడండి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు, 2 సిలువను సహించారు. ఏమైంది? అవమానం నిర్లక్ష్యపరచడం వల్ల, సిలువను సహించడం ద్వారా దేవుని కుడి పార్శ్వమున ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునితోనే ఉండే గొప్ప భాగ్యాన్ని, దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని, తండ్రితో ఉండే భాగ్యాన్ని యేసు ప్రభు సంపాదించుకున్నారు. ఈ రోజున ఈ ఉదయకాలం ప్రియులరా మనం కూడా అటువంటి ఉన్నత స్థానంలోకి, పరలోకంలో దేవుడి దగ్గర మనం ఉండే ఆ భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి? సహించాలి. ఏం చేయాలి చెప్పండి? సహించాలి. ఏం నేర్చుకున్నారు ఈ రోజున? సహించాలని నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అనుకుంటారో ఈ రోజు నుంచి అస్సలు నోరు తెరవకూడదు, చాలా సహనంగా ఉండాలి అనుకుంటారు. నేను చెప్పిన వాక్యానికి అనుకుంటారు, కానీ ఇప్పుడే మీకు అన్ని శోధనలు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు నోరు తెరిచేలాగా, మీరు చేతులు ఎత్తేలాగా వస్తాయి. ప్రియులరా మనం ఎప్పుడైతే భక్తి చేయాలనుకుంటామో, విశ్వాసంగా ఉండాలనుకుంటామో, నిజంగానే సహనం కలిగి ఉండాలి, ఈరోజు సేవకులు చెప్పినట్టుగా ఉండాలనుకుంటామో, ఆ మాటకి, ఆ సహనానికి ఏమొస్తాయి చెప్పండి? పరీక్షలు వస్తాయి. ఏమొస్తాయి? పరీక్షలు వస్తాయి. అప్పుడే నోరు కట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే చేయి కట్టుకోవాలి, అప్పుడే సహించాలి. ప్రియులరా కనుక ఈరోజు ఈ ఉదయకాలము నేను 6 విషయాలు చెప్పాను. యేసు ప్రభు సహించి సిలువను సహించారు, అవమానాలని నిర్లక్ష్య పెట్టారు. అవమానాలు చేసి పట్టించుకోలేదు, ఆయన పట్టించుకోలేదు. అలాగా పట్టించుకోలేదు గనుక తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఈ రోజున మనము కూడా పరలోకంలో ఆసీనులు కావాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనము కూడా ఏం చేయాలి? అవమానాలన్నీ నిర్లక్ష్య పెట్టాలి. సిలువ అంటే ఏంటి? శ్రమ, బాధ, కష్టం, దాన్ని సహించాలి. సహిస్తే ప్రియులరా
మనము రక్షించబడతాము, మనం వాగ్దాన ఫలం పొందుకుంటాము, అది దేవునికి హితమైనది. నాలుగవదిగా ఆయనతో ఏలేవారంగా ఉంటాము. మనం సహించినట్లయితే జీవకిరీటం పొందుకుంటాం, పరలోకంలో ఉంటాం. దానికి ఇటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ పరమ తండ్రి ఈ సహనము ద్వారా మనందరికి అనుగ్రహించిన కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము.